తెలంగాణ రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం సృష్టించిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఆడపడుచులకి అక్కజలకి అన్నదమ్ములందరికీ కూడా వేదిక పైన మీద పెద్దలకి చేతులెత్తి నమస్కరిస్తూ మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకొని సోనియా గాంధీ గారి ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీస్సులతో పిసిసి అధ్యక్షుడు నియమితులై 10 ఏళ్ల దుర్మార్గ పరిపాలన అంతమొందించి రాష్ట్రంలో ప్రజా పరిపాలన స్థాపించిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వేదిక ముందున్న వేదిక పైన ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ మీ కరతాల ధనులతోటి వారికి స్వాగతం పలుకుతూ తను ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాడు, కొడంగల్ ఒక కన్ను అవుతే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంకొక కన్నులాగా. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడి ఎన్నికైనాకనే ఈ రాష్ట్ర రథసారథి బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి కారణమైంది మల్కాజ్గిరి నియోజకవర్గం. ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తన తర్వాత పార్లమెంట్ సభ్యురాలుగా 18 ఏళ్ల జడ్పీ చైర్పర్సన్గా పనిచేస్తూ భర్త సాటిగా నాయకులు ఎదిగిన సునీత మహేందర్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు మనందరిపైన ఒక బాధ్యత ఉన్నది. నేను మీరు అందరం కలిసి కూడా వేదిక మీద ఉన్న ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారు, మిగతా 7 నియోజకవర్గాలు వజ్రేష్ యాదవ్, ప్రవీణ్ రెడ్డి, రమేష్ గారు, మనందరం పైన ఒక బాధ్యత. మీ అందరూ ఉన్నారని చెప్పి మనం ముఖ్యమంత్రి గారికి ఈ రోజు నుంచి అహర్నిశలు పొద్దు రాత్రి అనకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత తీసుకుందామా? ఒకసారి మీ చేతులు ఎత్తి ముఖ్యమంత్రి గారికి విశ్వాసం కలిగిద్దాం. మనం గ్రూపులని పక్కన పెట్టి కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు ఉన్నారు, వేదిక మీద ఉన్న అగ్ర నాయకులంతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి, ఈ పార్లమెంటు నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు, 14 పార్లమెంటు సభ్యులను గెలిపించాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. INDA ప్రభుత్వం ఏర్పడాలంటే తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలవాలి. ఆ గెలుపు కొరకే ఇవాళ మనందరం కూడా కలిసికట్టుగా ముఖ్యమంత్రికి విశ్వాసం కలిగించాలి. 120 రోజుల లోపలనే ప్రజా పరిపాలన స్థాపించి ప్రజాస్వామికంగా పరిపాలిస్తున్నందుకు సిపిఐ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు కూడా మనకు మద్దతు తెలుపుతూ వారు వచ్చినారు. వారికి కూడా పార్టీ తరఫున కృతజ్ఞతలు. ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 0118 సమస్య ఉన్నది. ఎన్నో ఏళ్ల కాలం నుంచి నివసిస్తున్న వాళ్ళకి గత ప్రభుత్వం ఎమ్మెల్యే మోసగిస్తూ దాని పరిష్కారం చూపించకుండా కన్వీనియంట్ డీడ్ అంటూ ఏర్పాటు చేసినాడు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందిస్తూ శాశ్వతంగా 0118 పరిష్కారం కూడా చేస్తాం, మిగతా సమస్యలను కూడా పరిష్కరిస్తాము. ఇవన్నీ కూడా చేస్తానికి ముఖ్యమంత్రి గారు మనకు విశ్వాసం కలిగిస్తూ ఉన్నారు, వారి హామీ ఇస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి అందరికీ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా మనందరిపైన ఒక బాధ్యత ఉన్నది. ఈ బీజేపీ బీఆర్ఎస్ కలిసి మన పోటీ ఇక్కడ బీజేపీతోటి, బీఆర్ఎస్ గెలవకుండా తన ఓటును పరోక్షంగా బీజేపీకి ఇచ్చి గెలిపించే కుట్ర చేస్తూ ఉంది. అన్ని సీట్లు గెలవడం ముఖ్య తెలంగాణలో మల్కాజ్గిరి పార్లమెంట్ గెలుపు చాలా ముఖ్యం. తెలంగాణ స్థాపించినాక, తెలంగాణ ఏర్పడ్డాక 10 సంవత్సరాలు తెలంగాణ దోచుకుని దుర్మార్గ పరిపాలన అంతమందించాడు. 120 రోజుల ఇచ్చిన హామీ నెరవేరుస్తూ ప్రతి హామీ అభివృద్ధి కొరకే కొనసాగిస్తూ మండు టెండర్లో ఇవాళ ఆదిలాబాద్ నుంచి మొదలుకొని నిజామాబాద్ నుంచి వచ్చి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు పనిచేస్తూ ఉన్నాడు. మన కొరకు, తెలంగాణ బిడ్డల కొరకై, తెలంగాణ భవిష్యత్తు కొరకై ఈ ప్రభుత్వం పటిష్టంగా పనిచేయాలి. కేంద్రం నుంచి నిధులకు తీసుకురావాలి. కేంద్రం మరొకసారి అండయ్యే ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే మల్కాజ్గిరి పార్లమెంటు గెలుపు చాలా ముఖ్యం. దాంట్లో మీ అందరూ ఉందరనే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మన ముందుకు వచ్చారు. ఇక్కడ మనందరం కూడా ఒకసారి శపథం తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి కొరకు వారు ఏ నమ్మకంతో మన పైన నమ్మకం ఉంచినారో దాన్ని నెరవేరుస్తామని చెప్పి హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.